మరి మన బైబిల్ మిషన్లో కూడా ఎందరో తల్లులు పరిశుద్ధురాండ్రైన తల్లులుగా బ్రతికి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. వారు కూడా తమ భక్తిని ఎలాంటి భక్తిని చాటుకున్నారు అంటే, ప్రభు సన్నిధిలో గడుపుచు ప్రభు కొరకు ఎన్నో స్థలాల్లో వాడబడుచు సంఘములను బలపరచుచు సంఘములలో బలమైనటువంటి కార్యములు జరిగించుచు గొప్ప ప్రార్థనలతో ప్రభు సన్నిధిని సమీపించి ప్రభు కొరకు జీవించి ప్రభు దగ్గరకు వెళ్ళిన కొందరు స్త్రీలైన వారు మన బైబిల్ మిషన్ వారిలో మరి ఉన్నారు. అందులో మనం ప్రధానంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తల్లిగారు పీజే గ్రేస్ అమ్మగారు విజయవాడ. అలాగే మరి ఒక తల్లిగారు ఉండేవారు, వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. బేరి యేసమ్మ గారు, ఆమె కూడా మరి కాషాయ వస్త్రాలే ధరించుకునేవారు. తరచుగా మన మీటింగులకు వచ్చేవారు, మన ఇళ్లకు వచ్చేవారు, బైబిల్ మిషన్ అంతా తిరిగేవారు వారు. ఆమె కూడా కాషాయ వస్త్రాలే ధరించుకునేవారు. ఎందుకనగా ఆమె కూడా ప్రభు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. దైవజనుడైన దేవదాస్ అయ్యగారి దగ్గర ఆ అమ్మగారు అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారట. అయ్యగారు చెప్పిన సంగతులు ఒకసారి మరి అయ్యగారు ఉండగానే ఆమె హిమాలయ పర్వతాల్లోనికి వెళ్ళిపోయారు, చదువుకోలేదు. అయితే ఆమె కన్నులు లేని కాలములో తండ్రి మన ఫాదర్ దేవదాసయ్య గారు ప్రార్థన చేయగా ఆమెకు కళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఇక ఆమె ప్రభు కొరకు జీవిస్తూ ఆమె హిమాలయాల్లో కూడా వెళ్ళి వచ్చారు. ఆమె మరి ఎన్నో స్థలాలకు వెళ్ళేవారు. ఆమె చేతుల్లో చిడతలు ఉండేవి, చిన్న చిన్నవి ఉంటాయి. పాటలు పాడుతూ ఉంటే చిడతలు కొడుతూ దేవుణ్ణి మహింపరిచేవారు. ఎవరైనా ఇలా తలల మీద ఈ ముసుగు లేకపోతే ఊరుకునేవారు కాదు. తప్పకుండా అందరూ తల మీద ముసుగు వేసుకోవాలి. కనుక ఆమె గొప్ప సాక్షిగా జీవించారు. కడపలో ఒక దేవాలయం కూడా ఆ అమ్మగారు నిర్మించి అది తన సోదరికి అప్పగించి ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. ఇలాంటి స్త్రీలు సాధువైన మనస్సు గలవారు. ఇప్పుడు కూడా మనము ఒకవేళ సాంసారిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా మన మనస్సు ఎలా ఉండాలంటే సాధుత్వము కలిగి ఉండాలి. అంటే ఏంటి? హింసా సంబంధమైన గుణములు మనలో ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు చేసే మనసు మనలో ఉండకూడదు. అందుకే మరి అసహ్యమైన కార్యాలకు మన మనస్సులో చోటు ఉండకూడదు. మనము మరి ప్రతీకారము తీర్చుకునే పగ వంటిది మన మనస్సులో ఉంచుకోకూడదు. అవి సాధువైన మనస్సు గలవారిలో ఉండే లక్షణాలు కాదు. సాధువైన మనస్సు అంటే పగ తీర్చుకునే మనస్సు సాధువైనది కాదు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పారు, నీవు సాధువైన మనస్సు అంటే ఏమిటి? ప్రేమగల మనస్సులో మరి సాధుత్వమే ఉంటుంది, కానీ ప్రతీకార మనస్సు, పగ తీర్చుకునే మనస్సు ఎన్నడూ ఉండదు. అందుకే ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆఖరి మొదటి 1, 2, 3 పత్రికలు యోహాను గారు వ్రాసిన పత్రికల్లో ప్రేమను గూర్చి వ్రాసి అన్నారు, ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాడు అన్నారు. ఇప్పుడు మన అందరం ఎవరి సంబంధంగా ఉండాలి? కుమార్తెలమైన మనం అందరము కూడా దేవుని సంబంధంగా ఉండాలి. అంటే ప్రేమగల తత్వం మనలో ఉండాలి. ప్రేమగల తత్వం ఎవరిలో ఉంటే వారిలో సాధుత్వం ఉంటుంది. కనుక సాధువైన మనస్సు కలిగి ఉన్న కుమార్తె రేపు మధ్యాకాశంలోనికి రాబోయే వరుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సరిపడినటువంటి వధువుగా ఉంటుంది. కనుక మనం అలాంటి వధువుగా సిద్ధపడుతున్నామో లేదో. అందుకే సాధువైనట్టు, రెండవది మృదువైనట్టు. ఎలాంటి మనసు ఉండాలమ్మా? మృదువైన స్వభావం కలిగి ఉండాలట.